అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు రెగ్యులర్‌గా మీరు ఇక్కడే ఉండేవాళ్ళు. అసలు ఎలా జరిగింది? ఏం జరిగింది? నేను రెగ్యులర్‌గా ఇక్కడే ఉండేవాడిని. కాకపోతే నాకు ఆ భగవంతుడు కల్పించిండా, ఎవరు కల్పించిండ్రు ఏమైంది నాకు తెలవదు. ఆ రోజు నేను కర్నూలు దగ్గర ఒక 25 కిలోమీటర్ కర్నూలు ఉంటుంది. ఆ ప్రాంతానికి నేను మా సడ్డకుని కొడుకుది ఎంగేజ్మెంట్ ఉన్నది. ఆ ఎంగేజ్మెంట్‌కి అక్కడికి పోయినా. ఉదయం 6 గంటలకు నేను లేనిది నా పిల్లలు పోరు కదా ఇక్కడ బావి కాడికి అని అనుకున్నా. అది మృత్యువు వచ్చిన నా భార్య, నా మరదలు అందరూ మా అక్క కానీ ఎవరు అందరూ కలిసి వచ్చి ఈడ ఆడుకునేది. కంబసికి వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నా మరదలు రాలేదు, నా భార్య రాలేదు, మా అక్క రాలేదు. నా తమ్ముడు ఒక్కడే వచ్చిండు. అన్న మీకు చెప్పారు కదా, అంటే ఏం జరిగిందని చెప్పారు? అసలు ఫస్ట్ ఈ గుంత ఇంతవరకు ఉండేది, అసలు ఆ పిల్లలను అప్పుడు కాపాడింది ఎవరు, ఇదంతా ఏం చెప్పారన్న? మీకు ఏం తెలుసు? ఇది నాకు కాపాడింది కానీ నాకేమనిపించిందంటే, నేను అక్కడ మా కొడుకున్నాడు కదా, మా కోడలు ఉన్నారు కదా, సరే చూద్దాం మా పిల్లలు కూడా చూస్తారు అమ్మాయిని వాళ్ళ వదిలేనని చెప్పి నేను ఫోన్ చేసిన, వీడియో కాల్ చేసిన. చేసేసరికి నా బిడ్డ ఫోన్ ఎత్తింది. అప్పటికే వాళ్ళు అందులో పడిపోయారు. నా బిడ్డ బయటికి వెళ్ళింది. వీడియో కాల్ చేస్తే నానా ఉరికిరా అని మొత్తుకుంటుంది. నేను ఏందబ్బా నీళ్ళలో చూపిస్తున్నా. నా తమ్ముడు ఆడ ఉన్నాడు. నా కొడుకుని తీసిండు బయటికి. నా కొడుకుని తీసిండు ఒత్తుతున్నాడు. ఒక అమ్మాయి అక్కడ పక్కన ఉంటుంది. ఒక ఆమె వచ్చింది, నా బిడ్డని బయటికి గుంజింది. ఆ పాప మా బాబు తన ఉండరు. పక్క వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకు కూడా ఏం చూస్తలేదు. తర్వాత అప్పటికే మునిగిపోయి ఉన్నారు. నా కొడుకు బయటికి వెళ్ళాం, చనిపోయి ఉన్నాడు అప్పటికే. ఎవరెవరన్నా వాళ్ళ పేర్లు ఏంటి అసలు? నా కొడుకు పేరు శ్రీమణి రెడ్డి, నా బిడ్డ పేరు శ్రీకృతి రెడ్డి, నా కోడల పేరు స్నేహారెడ్డి. వాళ్ళు ముగ్గురు చనిపోయారు. విద్యాధరాన్ని మాత్రం ఒక్కతే ఆ చెట్టు పట్టుకొని బయట పడదు. నిజంగా ఆయన చెప్తుంటే అసలు ఈ టైంలో ఇట్లాంటివి అడగకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉంటారు, వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. కానీ